అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కోదండరాం సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవప్రదమైన పదవిలోకి తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం అప్పట్లో హామీ ఇచ్చింది. ఆ సమయంలో కోదండరాంకు ఏ పదవి ఇవ్వాలనే అంశంపైన గత కొద్ది రోజులుగా ఢిల్లీ వేదికగా చర్చ జరిగింది. ఆ అంశంపై హైకమాండ్ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమకు ఎన్నికల సమయంలో మద్దతుగా నిలిచిన కోదండరాంకు ప్రభుత్వ సలహాదారుడిగా లేదా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డితో పాటు మరొకరి పేరును పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పుడు శాసనమండలి సభ్యుడిగా టీజేఎస్ అధినేత కోదండరాం పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్ కోటా కింద శాసనమండలిలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు కోదండరాం, అంత్యశ్రీల పేర్లు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 స్థానాలకు గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కె సత్యనారాయణ పేర్లను సిఫారసు చేసింది. అయితే గవర్నర్ కోటా కింద ఎంపికయ్యే అర్హత వారికి లేదంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫారసును పక్కన పెట్టారు. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ 2 స్థానాలను కోదండరాం, అంత్యశ్రీ పేర్లను సిఫారసు చేసే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోదండరాంను ప్రభుత్వ సలహాదారుగా తీసుకోవాలా, లేక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలా అన్న దానిపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే వేం నరేందర్ రెడ్డి, కోదండరాంలకు కాంగ్రెస్ ఇచ్చే ఆఫర్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.